పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ప్రభు యేసు లేకుండా నీ ఓడిపోయేదను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ కారుణ్యమూర్తి మీద ఎక్కువగా ప్రేమ భక్తి కలిగినటువంటి దైవ భక్తులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభుని కల్పించుకుందాం. శాస్త్రి శ్రీ హర్షిత రాసే జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె శౌర్యులు ఆత్మశాంతి కొరకు, కె ప్రసన్న డి విజయ్ బిజినెస్లో అభివృద్ధి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కె ప్రసన్న కుమార్ డి మౌనిక, అలాగే తుమ్మ సుందరి ఆత్మశాంతి దిక్కులేని ఆత్మల శాంతి కొరకు, అలాగే దివ్యవాక్య కేంద్రం ముత్తంగి బృందం అంతటి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభుని కర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతన నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుని చిత్తమును నెరవేరిస్తే ఎంత గొప్ప భాగ్యమని నిన్నటి రోజు పూజలో 10 గంటల పూజలో మనం విన్నాం. ఆ చిత్తమును నెరవేర్చకుండా జీవితంలో సముద్రంలో మునిగిపోతున్న స్థితిలో ఉన్నటువంటి యోనాను దేవుడు ఎలా కాపాడాడంటే, ఆ యోనా చేప కడుపు నుండి మొరబెట్టాడు. ఈయన్ని మనం యోనా 1:17, 2:1 ఇలా చదువుతున్నాం. ప్రభు ఆజ్ఞపై ఒక పెద్ద చేప యోనను మింగివేసెను. 3 పగలు 3 రాత్రులు అతడు చేప కడుపులో ఉండి అతడు చేప కడుపులో నుండి ప్రార్థన చేసెను. ఇన్సైడ్ ద ఫిష్ బెల్లీ
ఇఫ్ వీ హ్యావ్ టు రిమైన్ ఫర్ 3 nights and 3 days, వాట్ విల్ హ్యాపన్? 3 రోజులు రాత్రి మగళ్ళు లోపల తీసుకుని వెళ్ళి ఒక గది లోపలే ఉండలేం మనం. కానీ చేప గడుపు లోపల దేవుడు ఆక్సిజన్ సప్లై చేసి కాపాడుతూ బయటికి తీసుకొచ్చాడు. మనలను కూడా కరోనా టైంలో అలాగే కాపాడాడు. సైతాను మింగేయాలని చూశాడు, మనం బ్రతికి ఉన్నాం. అందుకే ఈరోజు పాడబోతున్నాం, నీవు లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభా, నీవు లేకుండా ఓడిపోతామయ్యా. యోహాను 15:5 ప్రకారం, వితౌట్ యూ వీఆర్ నథింగ్ లార్డ్. పాడుదాం, ప్రభు యేసు లేకుండా మనము ఓడిపోదాము, ప్రభు యేసు ఉంటేనే జయం. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నీ ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేను ఏమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయెదను, తెరచాపలేని నావల అల్లాడిపోయెదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయెదను, తెరచాపలేని నావల అల్లాడిపోయెదను. ప్రభు యేసు లేకుండా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిర్గమకాండం 33:14లో ప్రభువు అతనితో, మోషేతో,
నేను మీ వెంట వత్తును, నీకు విజయం ప్రసాదింతును అనెను. When God is with us, when God is moving with us, we receive victory. Exodus 33:14, God assured this with Moses. అయ్యా మోసే వలె మాతో నడిచి మేమెక్కడికి వెళ్ళినా జయం కలిగే విధంగా ఈ సంవత్సరం దీవించుము. ఆమేన్. చదువుతున్న పిల్లలు పరీక్షలో జయం కలిగినట్టు, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు జయం కలిగినట్టు, స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా ఒకవేళ ఉంటే జయం కలిగినట్టు, ఈ ప్రార్థనలో పాల్గొనే వాళ్ళందరి కుటుంబాలకు జయం కలిగే శుభవార్తను ఒసగే సంవత్సరం ఉదయించునుగా. ఆమేన్. భక్తితో ఈ ప్రవచనమును పాటగా పాడుదాం. ప్రభు యేసు నాతో ఉంటే నాకు సాధ్యమైనది లేదు, ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు నాతో ఉండే నాకు సాధ్యమైనది లేదు, ప్రభు మాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు లేకుండా అసాధ్యమని మనం భావించేది సాధ్యమయ్యే సంవత్సరంగా ఈ సంవత్సరంను మార్చమని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తల వెంట్రుకలు నరయి వరకు అంటే దేవుడు మనలందరినీ తన భుజములపై మోసుకుంటూ వెళుతాడంట. చిన్నపిల్లలని మోస్తారని మేము విన్నాం, కానీ దేవుడు మాత్రం తల నరచేదాకా వృద్ధా వయసు దాకా దేవుడు మనలందరినీ మోస్తాడంట. యెషయా 46:4 Isaiah 46:4 We hear only small babies will be carried on the shoulder of the people, parents. But God says, even when your hair becomes grey, I will still carry you even in your old age. మాతృగర్భంలో మోసాడు, కడదాకా మోస్తాడు. ఇది మన నమ్మకం. భయపడకుండా ధైర్యముతో ఈ పాటను పాడి ప్రభుని స్తుతిస్తాం. God carried us in our mother's womb, He will continue to carry us. పాడుదాం. తల వెంట్రుకల్ నరయు వరకు
తన భుజములపై నన్ను మోయును, తన రెక్కల మీద గరుడ పక్షిల నన్ను మోయును నా ప్రభువు. తల వెంట్రుకల నరయు వరకు తన భుజాలపై నన్ను మోయును, తన రెక్కల మీద గరుడ పక్షిల నన్ను మోయును నా ప్రభువు. ప్రభు యేసు లేకుండా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు మనతో ఉంటే ఏమేమి జరుగుతుందని మనం ఈరోజు పాడుతున్నాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. వెన్ గాడ్ ఈస్ విత్ us, వాట్ ఆల్ హీ విల్ డూ ఫర్ us. మనల్ని ఎవరైనా ముట్టుకుంటే కనురెప్పలను ముట్టుకున్న దానితో సమానమని ఫైట్ కూడా చేస్తాడంట, మన కోసం యుద్ధం చేస్తాడు. వెన్ గాడ్ సంబడి టచెస్ us, he will touch the apple of the eye of God. He will fight for us. అంత గొప్ప దేవునికి సొంతమయ్యాము కావున భద్రంగా కాపాడే రెక్కల క్రిందికి వచ్చే ప్రార్థన ఇప్పుడు రోజు చేసేది. మీ కుటుంబం ఈ ప్రార్థన ద్వారా రక్షింపబడునుగాక. ఆమేన్. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్యపు ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను దివ్యవాక్కు కుటుంబ సభ్యులను దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము
చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఇద్దరు కుమారులు ఉండిరంట. చిన్న కుమారుడంటే తండ్రికి ఎంతో ఇష్టం, తల్లికి కూడా ఇష్టం. కానీ ఆ చిన్న కుమారుడే నా ఆస్తిని నాకు పంచిపెట్టమని చెప్పి తండ్రిని దుఃఖపెట్టి దూరదేశంలోకి వెళ్ళిపోయి తన జీవితంలో ఆస్తి అంతా మంట కలిపి చివరికి తన జీవితంలో ఓడిపోయిన జీవితం అలా కూర్చున్నాడు. అప్పుడే ఆయన కనువిప్పు కలిగిందంట. నా తండ్రి వద్దకు తిరిగి వెళితే అక్కడ తండ్రి పనివారిలో ఒకరుగా ఉంటారని అనుకున్నాడంట, వెళ్ళాడంట. కానీ సీన్ మొత్తం మారిపోయింది. వెళ్ళేటప్పుడు తండ్రే పరుగడి వచ్చి ఆయన ముద్దాడి కౌగిలించుకొని విందు చేశాడంట. When we return back to God like the prodigal son was a younger son, so dear to God Father. We are also so dear when we are lost. God comes running, embraces, kisses, makes a banquet for us. ఆ సీన్ను ఒకసారి మీ ఎదుట దేవుడు మీకోసం చేసినట్టు ఈ పాటను పాడి దేవునికి అంకితమై ప్రార్థన చేద్దాం. మన పాపాలన్నీ ఈ గుర్తు ద్వారా మన్నింపబడునుగాక. ఆమేన్. దేవుడి కౌగట్టిలో దేవుడు మనలను ఆనందింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. త్రోవ తప్పిన చిన్నవానిలా తిరుగాడుచుండగా పరిగీడి వచ్చి నన్ను మొత్తాడి తన బిడ్డగా నన్ను మార్చెను. త్రోవ తప్పిన చిన్నవానిలా అవమానంతో తిరుగాడుచుచుండగా పరుగిడి వచ్చి నన్ను ముద్దాడి తన బిడ్డగా నన్ను మార్చెను. ప్రభు యేసు లేకుండా ప్రతి ఒక్క పాపి మనసు మార్చుకొని ఈ ప్రార్థన ద్వారా అందరూ మారిపోయి అందరి కౌగటిలో దేవుడు ఉంచుకోవాలని ప్రభుని ప్రార్థనతో ఆశించి ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తప్పిపోయిన ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ జీవితం అసాధ్యమని విరక్తితో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్యలతో అల్లాడిపోతున్న పడవలాంటి జీవితం జీవిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడుగుతూ ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు గేటును ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి వెళుతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలు తొలగిపోవాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 11 వరంగల్ మేతరాశ్రంలో జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 దివ్యవాక్కు కుటుంబ సభ్యులు అందరి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి నెల ప్రారంభించే దేవుడు, పరిపూర్ణం చేసే దేవుడు. ఇక మనకు 2 రోజులు ఉన్నాయి. తర్వాత 3 రోజుల్లో మనము నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. దేవా, ఈ వాగ్దానం లోపల మీ ఇంటిలో నెరవేరునుగాక ప్రార్థిస్తున్న మీ అందరికీ జరుగునుగాక. 12 నెలలు 12 వాగ్దానములు మీ ఇంటిలో ఈ సంవత్సరం లోపల నెరవేరి ఈ క్యాలెండర్ మొత్తం మీకోసమే ప్రింట్ చేయబడింది. నమ్ముతున్న వారికి సమస్తము సాధ్యమైపోనుగాక. అలాగే వాగ్దాన కార్డులో ఉన్న ప్రతి వాగ్దానం కూడా నెరవేరునుగాక. భక్తితో ప్రార్థించుకుందాం. ఫిబ్రవరి 2వ తారీఖున మరి కంచినపల్లిలో, సాయం సమయమున రెడ్డిపాలెంలో, ఫిబ్రవరి 11 రంగనాథపల్లిలో జరుగుతున్న పండుగలన్నింటినీ, ప్రార్థనలన్నింటినీ ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. అలాగే ఫిబ్రవరి 16 ఈ పిల్లలందరూ భయపడకుండా పరీక్ష కోసం మంచిగా సిద్ధపడుతున్న బిడ్డలు, ప్రార్థన లేకుండా వాళ్ళు గెలవలేరు. అందుకే ప్రార్థన పెడుతున్న వాళ్ళకు 3వ ఆదివారం అందరూ కూడా పిల్లలందరినీ కేజీ నుండి పీజీ వరకు అందరినీ ఇక్కడికి పంపాలని మనవి చేస్తున్నాను. స్కూల్ నడిపించే వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళకు బస్సులు ఉంటాయి, బస్సులలో కూడా వాడు వచ్చేటట్టు సహకరించండి. లేదంటే బస్సులు ఉన్నవాళ్ళు దయచేసి బస్సులలో వాడిని పంపటానికి మీ ప్రయత్నం చేయండి. మా భాషలో తమిళంలో ఒక సామెత ఉంది, ఊరార్ పిల్లై ఊట్టి వளர்த்தால் తన్ పిల్లై తానే వளரும். ఊర్లో ఉన్న బిడ్డలకు మనం సహాయం చేస్తే మన బిడ్డలు స్వయంగా వాళ్ళే ఎదుగుతారంట. అది సామెత జరుగునుగాక. మీ అందరిలో ఎవరైతే స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్టూడెంట్స్తో పాటు దేవుడు దీవించునుగాక. యెషయా 53:5 మన తప్పిదముల కొరకు గాయపడును మన యేసయ్య, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. Isaiah 53:5 is a beautiful promise. For our iniquities he was crushed, by his wounds we are healed. దేవా, ఈ వాక్యానుసారం ఎవరెవరు అనారోగ్యం ఉన్నారో డాక్టర్ ఆశ్చర్యపడే విధంగా మా అందరి రోగాలను స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ అవయమును దేవుడు ఇప్పుడే తాకునుగాక. విడుదల కోసం బంధింపబడి ఎప్పుడు విడుదలని ఏడుస్తున్న ప్రతి బిడ్డకు విమోచనం యేసు నామములో కలుగునుగాక. అప్పు సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మీరు వర్ధిల్లే రోజులను దేవుడు మీకు దయచేయునుగాక. పిల్లలకు సెటిల్మెంట్ జరిగిందని చాలా మంది సాక్ష్యములు త్వరగానే చెప్పుదురుగా. సొంత ఇల్లు కట్టుకున్నామని దేవుడు సాక్ష్యం చెప్పుదురుగా. భక్తితో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. తన ప్రాణము బలిగానిచ్చి నా ఆత్మను రక్షించెను, తాను పొందిన గాయముల్ చేత నా గాయములకు కట్టు కట్టెను. తన ప్రాణము బలిగానిచ్చి నా ఆత్మను రక్షించెను, తాను పొందిన గాయముల్ చేత నా గాయములకు కట్టు కట్టెను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలేను, ప్రభు యేసు లేకుండా నే ఓడిపోయదను. ఈ చక్కటి పాటను ఇంత ఘనంగా పాడి స్తుతించి ఆరాధించడానికి సహాయపడిన ఫాదర్ లామ్ జయరాజ్ ఫాదర్ గారిని తన పరిచయను ఆరోగ్యమిచ్చి దేవుడు దీవించునుగాక. ఇంతవరకు ఫాదర్ గారి ద్వారా ఎంతమంది రక్షించారో వాళ్ళందరికీ స్తోత్రం చెల్లిస్తూ ఫాదర్ గారు పాడిన పాట, రచించిన పాట ఇది. ఫాదర్ గారికి నా విషెస్ చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండుడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండుడి. ప్రకాష్, లీనస్ రెడ్డి, అమృత, జయమంగళం ప్రభు మీ అందరినీ పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అనేక మంది విరక్తితో ఉన్నవారు, అవును కదా, యేసు ప్రభుతో ఇంకా కొద్దిగా కనెక్షన్లు నేను ఉంటే దేవుడు దీవిస్తాడు కదా అని ప్రేరేపణ ఇచ్చి ఆత్మీయ స్వస్థతను కూడా దేవుడు ఈరోజు ఇచ్చాడు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమం కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఈ క్యాలెండర్ పంచటానికి మనకు సహాయపడుతున్నటువంటి బిడ్డలను క్యాలెండర్ ద్వారా, వాగ్దాన కార్డు ద్వారా, ఇలాంటి ప్రోగ్రాం ద్వారా అద్భుతాలు చూడాలని ఎదురు చూస్తున్న మీ జీవితంలో దేవుడు అద్భుతముగా దిగి వచ్చి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the miraculous God, through the calendar, through the promise God, through all the programs, bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Prabhu Yesu lekunda nenu odipoyedanu, nato undumu Yesaya. God bless.